మహబూబాబాద్ నియోజకవర్గం కె సముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లకు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్ గారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 8వ జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కే సముద్రం మండల హెడ్ క్వార్టర్స్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన కొండా సురేఖ గారు జూలై 8వ తారీఖు నాడు జరగబోయే భారీ బహిరంగ సభకు వారు మన నియోజకవర్గాన్ని రావడం నిజంగా కూడా చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే గతంలో ఏ కార్యక్రమమైనా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితమై అక్కడే శంకుస్థాపనలు, ఇనాగ్రేషన్లను చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో మన మహబూబాబాద్ మండలంతో పాటుగా కే సముద్రం మండలాన్ని కూడా అంటే 2 వేదికలను కవర్ చేసుకుంటూ ఇంచుమించు నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరినీ కలవాలని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. జూలై 8వ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున 11 గంటల సమయానికి మన మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ హ్యామ్లెట్ అయినటువంటి సోమ్లా తండాలో మొదటి వేదిక, అక్కడ సభ ప్రాంగణాన్ని కూడా ఈరోజు పొద్దున్నే పరిశీలించి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను కూడా సవరించి